హలో ఫ్రెండ్స్, కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి హత్య చేసిన సంగతి మీకందరికీ తెలిసిందే. ఈ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ధర్నాలు, రాస్తారోకలు, నిరసన ప్రదర్శనలతో దేశం మొత్తాన్ని హోరెత్తిస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్న ఈ ధర్నాలు, రాస్తారోకలు అవన్నీ సమంజసమే. వెంటనే వి వాంట్ జస్టిస్, దోషుల్ని పట్టుకొని వెంటనే వాళ్ళని శిక్షించాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ కూడా సహజమే. ఈ సంఘటన గురించి నార్త్ను పక్కన పెడదాం. ముఖ్యంగా తెలుగు మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ ఎంతోమంది ఎన్నో వీడియోలు చేశారు. రకరకాల కథలు, కథనాలు వండి వార్చారు. నాకు తెలిసిన పక్కా సమాచారం ప్రకారం చాలామంది తెలుగు యూట్యూబర్స్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. ఫేక్ ఫేక్ ఫేక్. ఏదో సామెత చెప్పినట్టు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్న చందంగా ఈ తెలుగు యూట్యూబర్స్ అన్ని పచ్చి అబద్ధాలు వండి వార్చారు తప్పితే అందులో ఎటువంటి వాస్తవాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. అన్నీ టాలే. అలా జరిగిందట, ఇలా అట, అలా అట, ఈ టాలు తప్పితే రుజువులు, సాక్ష్యాలు ఏమీ లేవు. ఈ కేసు మొదటి నుంచి మనం పరిశీలిద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ రేప్ అండ్ మర్డర్ జరిగిందో కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రైమ్ అక్యూజ్డ్, ప్రధాన నిందితుడు అయిన సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. వాడి దగ్గర నుంచి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్లూటూత్తో పనిచేసే నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాడి ఫోన్లో కొన్ని వందల అశ్లీల, భయంకర, భీభత్సమైన, జుగుప్సాకరమైన పాన్ వీడియోలు ఉన్నాయి. వాడొక పచ్చి తాగుబోతేనే ఇదే తెలుగు సోషల్ మీడియా యూట్యూబర్స్ గొంతెత్తి అరిచారు, రకరకాల కథలన్నీ చెప్పారు. మరి ఆ ప్రైమ్ అక్యూజ్డ్ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ రేప్ జరిగిందని, రకరకాల తలకాయలు, పెద్ద తలకాయలు ఉన్నాయని రకరకాల కథలు వండి వార్చుతున్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్కి వారం రోజుల టైం ఇచ్చు, మీరు ఈ వారం రోజుల లోపు దోషుల్ని పట్టుకోవాలి, ఈ కేసును సాల్వ్ చేయాలి, లేకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తానని చెప్పింది. తానే స్వయంగా చెప్పింది. మరి ఏం కొంపలంటుకుపోయాయో వారం లోపే సిబిఐకి ఈ కేసును అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది, దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ కోల్కతా పోలీస్ డిపార్ట్మెంటే వారం రోజులు టైం ఇస్తే వాళ్లే ఈ కేసుని ఇప్పటిలోగా ఈలోపే సాల్వ్ చేసి ఉండేవారని నా ప్రగాఢ విశ్వాసం. కానీ ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కొంతమంది మమతా బెనర్జీని తప్పుపడుతున్నారు. ఎందుకు? తాను ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వారం రోజులు టైం ఇచ్చింది, ఈ లోపల మీరు కనుక్కోండి, లేకపోతే కేసుని సిబిఐకి అప్పగిస్తానని చెప్పి. ఇందులో మమతా బెనర్జీ తప్పేముంది? కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో క్రమక్రమంగా ఈ సంఘటనలో, ఈ కేసులో రాజకీయాలు ప్రవేశించాయి. ఇది ఒక రాజకీయంగా మారిపోయింది. ఎప్పుడైతే ఒక కేసులో రాజకీయాలు ప్రవేశిస్తాయో, రాజకీయ నాయకులు ప్రవేశిస్తారో ఆ కేసు నీరుగారిపోతుందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఈ కేసు కూడా నీరుగారిపోతుందేమోనని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే మొదట్లో ఇది రేప్ అండ్ మర్డర్ కేసు. ప్రధాన అక్యూజ్డ్ సంజయ్ రాయ్, వాడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇది రేప్ కాదు, గ్యాంగ్ రేప్ అని రకరకాల కథలు, కథనాలు వండి వార్చారు. దానికి కారణం ఒక డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. ఒక డాక్టర్ అదే కాలేజీలో పీజీ చేస్తున్నాడో, డాక్టర్గా పనిచేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ డాక్టర్ మీడియా ముందుకొచ్చి ఈ బాధితురాలైన లేడీ డాక్టర్ వజీనాలో, లేదా ప్రైవేట్ పార్టులో, లేదా కడుపులో 150 గ్రాముల వైట్ లిక్విడ్ దొరికిందని బాంబు పిలిచాడు. కాబట్టి ఒక్కళ్ళు కాదు, ఒకరికంటే ఎక్కువ మంది గ్యాంగ్ రేప్ చేశారని మీడియా ముందు ప్రకటించాడు. అప్పుడే ఒక బాంబులా, విస్ఫోటనంలా పేలింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా అది ఒక్కరు చేసింది కాదు, గ్యాంగ్ రేప్ అని మొదలుపెట్టారు. మరి ఆ డాక్టర్ చెప్పినప్పుడు ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఒరే బాబు నాయనా, నువ్వు 150 గ్రాముల వైట్ లిక్విడ్ అంటున్నావు, అది ఏంటి? ఆ 150 గ్రాములు స్పమ్మా, లేకపోతే యూరినా, లేకపోతే వాటరా, లేకపోతే నీ శార్థమా, నీ పిండా కూడా అని ఒక్కడు కూడా అడగలేదు. ఆ తర్వాత ఆ డాక్టర్ మాయమైపోయాడు, మళ్ళీ లైమ్ లైన్లోకి రాలేదు. నాకు తెలిసి ఆ డాక్టర్ని అదుపులోకి తీసుకుని 4 పీకితే ఆ డాక్టరే స్వయంగా చెప్పాడా, లేకపోతే ఎవరైనా చెప్పమంటే చెప్పాడా అన్న నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ డాక్టర్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కాదు.
ఒక జడ్జి ఆధ్వర్యంలో 3 డాక్టర్ల ప్యానెల్ బృందం ఈ బాధితురాలి తల్లిదండ్రుల సమక్షంలో పోస్ట్మార్టం జరిగింది. కానీ ఆ పోస్ట్మార్టం ఇంతవరకు అఫీషియల్గా బయటికి రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ పోస్ట్మార్టం రిపోర్టుని బయట పెట్టలేదు. కానీ కొంతమంది తెలుగు యూట్యూబర్స్ లేదా సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్మార్టం రిపోర్టు బయటకు వచ్చిందని ఒక కాగితాన్ని చూపిస్తూ దాని మీద పెన్నుతో రాసిన పోస్ట్మార్టం రిపోర్ట్ని చూస్తూ ఇదే పోస్ట్మార్టం రిపోర్ట్ ఉందని చెప్తున్నారంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా పగడ్బందీగా ప్రింటెడ్తో కింద డాక్టర్ సంతకాలతో ఉంటుంది తప్పితే ఒక వైట్ పేపర్ మీద పెన్నుతో రాసి ఏ పోస్ట్మార్టం రిపోర్టు ఉండదు. ఇంతవరకు అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ పోస్ట్మార్టం రిపోర్టుని బయటపెట్టలేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పోస్ట్మార్టం రిపోర్టును బయట పెట్టకూడదు కేసు ఒక కొలిక్కి వచ్చేదాకా. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బాధితురాలు పేరును కానీ ఫోటోను కానీ చూపించకూడదు. కానీ కొంతమంది తెలుగు యూట్యూబర్ సన్నాసులు విక్టిమ్ బాధితురాలు లేడీ డాక్టర్ ఎవరైతే రేప్కి అండ్ మర్డర్కి గురైందో పేరు చెప్పారు, ఫోటో కూడా చూపించారు. అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోండి. అందుకే నేను నా వీడియోలో గత వీడియోలో కూడా ఆ లేడీ డాక్టర్ పేరు చెప్పలేదు, కనీసం ఫోటో కూడా చూపించలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి ఫోటోలు కూడా నేను చూపించను. ఈ లోపల ఎన్నో రూమర్లు ఎన్నో బయటకు వచ్చాయి మీడియా, సోషల్ మీడియా ద్వారా. కానీ పోలీస్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పాడు, కోల్కతా పోలీస్ కమిషనర్, ఈ రూమర్స్ వీటిని నమ్మకండి, ఇవన్నీ వాస్తవాలు ఏమీ లేవు ఇందులో. ఆ లేడీ డాక్టర్ ప్రైవేట్ పార్ట్ మీద దొరికింది చాలా తక్కువ మొత్తంలో స్పెర్మ్. ఆ డాక్టర్ ఎవడో చెప్పినట్టుగా 150 గ్రాములు కాదని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే పోలీస్ కమిషనర్ స్వయంగా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకున్నాడు. సహజంగానే పోలీసులు అన్న తర్వాత తప్పులు చేయడం చాలా సహజమే కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో. నేను గతంలో ఎన్నో వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. మొదట్లో పోలీసులు తప్పులు చేయొచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ మొదట్లోకి వచ్చి ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో అవన్నీ సరిచూసుకుంటూ మొత్తానికి హంతకుల్ని ఎవరో గుర్తించి వాళ్ళని పట్టుకుని కేసులు సాల్వ్ చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. అలాగే కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదట్లో తప్పులు చేసి ఉండొచ్చు. అదేవిధంగా మరొక రూమర్ ఏంటంటే ఈ బాధితురాలు లేడీ డాక్టర్ ఎప్పుడైతే రేప్కు గురై చనిపోయిందో తల్లిదండ్రులకి సమాచారం సకాలంలో అందించలేదు, అలాగే సూసైడ్ చేసుకుంది అని చెప్పారు అని ఒక రూమర్ బయటకు వచ్చింది. అలా చెప్పింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా చెప్పిందా అఫీషియల్గా? లేదే. అటువంటి రికార్డు ఎవరైనా ఏ యూట్యూబర్ అయినా చూపించాడా? పోనీ ఆసుపత్రి సంబంధించిన సిబ్బంది ఎవరైనా సూసైడ్ చేసుకుందని చెప్పారా? దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు. కానీ సూసైడ్ చేసుకుందని చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందని ఒక రూమర్ బయటకు వచ్చింది. అలాగే సాక్షాత్తు కోల్కతా పోలీస్ కమిషనర్ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ కాన్ఫరెన్స్ హాలులో సాక్ష్యాధారాలు ఏమీ తారుమారు కాలేదు, అక్కడ మేము సీజ్ చేశామని తానే స్వయంగా చెప్పాడు. కానీ కొన్ని మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ సాక్ష్యాలవన్నీ తారుమారైపోయాయి, కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టారు, ఎవిడెన్స్లన్నీ డిస్కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, డిస్ట్రక్షన్ చేశారని కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. కానీ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరిగిందో అది 3rd ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో కాదు, మరొక ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ పనులు జరిగాయి. దానికి కారణం అప్పటికే విద్యార్థులు ఆందోళన చేస్తూ మాకు సరైన వసతులు లేవు, సదుపాయాలు లేవు, టాయిలెట్లు లేవు, ఇవన్నీ లేవు, మాకు రెస్ట్లు లేవు చెప్పడంతో ఆందోళన చేయడంతో ఆసుపత్రి సిబ్బంది అప్పటికప్పుడు వేరే ఫ్లోర్లో టాయిలెట్లు లేకపోతే ఇతర కట్టించడానికి అక్కడ గోడలు కూలగొట్టింది తప్పితే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో 3rd ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ పనులు జరగలేదు, అక్కడ సాక్ష్యాలు ఏవి తారుమారు కాలేదు. కానీ సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వీడియోలు అవన్నీ ఫేక్, 100% ఫేక్. ఇకపోతే మరొక తెలుగు యూట్యూబర్, వాడి పేరేదో నాకు గుర్తు రావట్లేదు, కొంతమంది తెలుగు యూట్యూబర్స్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యుండి, హోమ్ మినిస్టర్ అయ్యుండి ఆమె స్వయంగా ధర్నాలో రాస్తారోకోల్లో పాల్గొని వి వాంట్ జస్టిస్, దోషుల్ని వెంటనే పట్టుకోవాలి, తగిన న్యాయం చేయాలి అని తిరుగుతుందంటే ఎంత కామెడీగా ఉంది అని అన్నాడంటే వాడి నాలెడ్జ్కి నేను నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ర్యాలీలో పాల్గొంటూ వి వాంట్ జస్టిస్, తొందరగా న్యాయం జరగాలని ర్యాలీ తీసింది, ర్యాలీలో పాల్గొంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసు సిబిఐ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. తన చేతిలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఇప్పుడు లేదది. సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి వెంటనే న్యాయం చేయండి,
దోషుల్ని పట్టుకోండి, కఠినంగా శిక్షించండి. స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా తానే ధర్నాలో పాల్గొంది, ధర్నాలు తీసింది, అందులో తప్పేముంది? అది కామెడీగా ఉందా? ఆ సన్నాసి చెప్పాడు అంటే వాడి నాలెడ్జ్కి మనం నవ్వాలో ఏడవాలో మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ కేసులో రాజకీయాలు ప్రవేశించాయో ఆటోమేటిక్గా కేసు నీరుగారిపోతుంది. రకరకాల ఊహలు, ఊహాజనితమైన కథనాలు ఇవన్నీ వండి వారుస్తున్నారు. ఇక్కడ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉంటే పలానా ముగ్గురు ఉన్నారట, ఆ ముగ్గురు విదేశాలకి పారిపోయారట, ఆ ముగ్గురిలో ఒకడు మంత్రి కొడుకట, అందుకే ప్రభుత్వం ఈ పెద్ద తలకాయల్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తోందట. ఈ టాలు ఎక్కువైపోయాయి తప్పితే ఒక్కటంటే ఒక్క సాక్ష్యాధారం, ఆధారం ఎవడైనా చూపించాడా? ఎందుకు ఇటువంటి ఊహాజనిత కథనాలు? స్వయంగా ఆ కోల్కతా పోలీస్ కమిషనరే మేము సాక్ష్యాధారాలు ఏవి తారుమారు చేయలేదు, ఒకవేళ చేస్తే మేము కూడా దోషణం అయిపోతాం, మా మీద కూడా ఇంటరాగేషన్ జరుగుతుంది, మా మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కాబట్టి ఇటువంటి రూమర్స్ ఏవి నమ్మకండి అని స్వయంగా పోలీస్ కమిషనరే చెప్పాడు. మరి అటువంటప్పుడు ఈ యూట్యూబర్ సన్నాసులు తామేదో ఆ కాన్ఫరెన్స్ హాల్లో తొంగి చూసి రేప్ జరుగుతున్నప్పుడు, మర్డర్ జరుగుతున్నప్పుడు తామే స్వయంగా అక్కడ దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్నారేంటి? అఫ్ కోర్స్ ప్రతి ఒక్క యూట్యూబరు లేదా చూసిన ప్రతి ఒక్కరు కూడా సిబిఐ ఆఫీసర్గా అవతారం ఎత్తడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, శోధించాలి, పరిశోధించాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మారడంలో తప్పులేదు. కానీ వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలి తప్పితే ఊహాజనితంగా టా అటా ఇటా అంటే తప్పుదోరి పట్టించినట్టు అవుతుంది కదా. కేసు ఆల్మోస్ట్ ఆల్ తప్పుదారులకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రాజకీయాలు ప్రవేశించాయో కేసు ఇప్పుడు తప్పుదారులకు వెళ్ళిపోతుంది. అసలైన దోషులు ఎవరో బయటపడే ఛాన్స్ లేకుండా పోతుంది. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక యూట్యూబర్ కూడా నిర్భయ 2 అని తమ్మునేలు పెట్టిందంటే వాళ్ళ ఇంగిత జ్ఞానం, వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది? నిర్భయ సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. నిర్భయ తర్వాత మన దేశంలో మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరగలేదా? కొన్ని వందలు జరిగాయి. మరి అటువంటిప్పుడు నిర్భయ 2 ఎలా అవుతుంది? నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3, 4, 5, 6, నిర్భయ 100 ఇలా చెప్పుకుంటూ పోతే అవమానించినట్టు కదా. నంబర్ ఇవ్వడం ఎందుకు? ఎన్నో ప్రతిరోజు మహిళల మీద, యువతుల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నంబర్లు ఇచ్చుకుంటూ పోతే అసలు అంతు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నంబర్లు ఇవ్వడం అది ఒక దిక్కుమాలినతనమని నేను చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఇది గ్యాంగ్ రేప్. ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉంటే ఎవరు? హాస్పిటల్ సంబంధించిన సిబ్బందా, డాక్టర్లా? ఒకవేళ డాక్టర్లు ఉంటే అంతకంటే సిగ్గుచేటు, అంతకంటే భయంకరమైన విషయం ఇంకోటి ఉండదు. ఏ డాక్టర్కి అయితే న్యాయం జరగాలని జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారో, ఒకవేళ అదే లేడీ డాక్టర్ని తన సహచరులైన మరో మగ డాక్టర్లే రేప్ చేశారంటే ఇక ఈ లేడీ డాక్టర్కి ఎక్కడ స్వేచ్ఛ ఉంటుంది? మరి ఒకవేళ గ్యాంగ్ రేప్ జరిగితే ఎవరు ఏంటి అన్నది సిబిఐయే బయటపెట్టాలి. కోల్కతా హైకోర్టు సిబిఐకి 3 వారాల టైం ఇచ్చింది. ఆల్మోస్ట్ 1 వారం అయిపోయింది, ఇంకా 2 వారాలు మిగిలాయి. సిబిఐయే ఏం జరిగింది ఏంటి అనేది చెప్పాలి. ఒకవేళ కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాధారాలను తారుమారు చేసినా, పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా అదంతా చెప్పాల్సింది సిబిఐ. సిబిఐ ఇంతవరకు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిపిస్తోంది. ఇంకా 2 వారాల టైం ఉంది. 2 వారాల తర్వాత సిబిఐ ఏం చెప్తుందో చూద్దాం. ఒకవేళ ఇది ఒక్కళ్ళు కాదు, గ్యాంగ్ రేపు, ఇందులో పలానా వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఈ తలకాయల్ని దాచిపెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వం వీళ్ళందరూ ప్రయత్నించింది అని సిబిఐ ఏమన్నా చెప్పిందా? ఇంతవరకు ఏమి చెప్పలేదే. ఈ లోపలే ఈ యూట్యూబర్స్, మీడియా, సోషల్ మీడియా రకరకాల కథనాలు, టాలు గీలు ఎక్కువైపోయి కేసుని తప్పుదోవ పట్టించి, చూసే వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించి, రకరకాల అనుమానాలు ఇవన్నీ క్రియేట్ చేయడం ఎంత తప్పు? అనుమానాలు ఉండడంలో తప్పు లేదు, ప్రశ్నలు వేయడంలో తప్పు లేదు, కానీ అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. రుజువులు, సాక్ష్యాలు లేకుండా దేన్ని నమ్మడానికి వీలేదు. నేను మాత్రం నమ్మను. ముఖ్యంగా మహిళల మీద, యువతుల మీద హత్యలు, అత్యాచారాలు జరగడానికి ప్రధానంగా 2 కారణాలని నేను గతంలో ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాను. అవి 1 మద్యపానం, 2 పాన్ వీడియోలు. దురదృష్టవశాత్తు ఈ రెండింటిని బహిష్కరించలేం. మద్యపానాన్ని బహిష్కరించగలుగుతామా? అలాగే పాన్ వీడియోలను బహిష్కరించగలుగుతామా? ఇవన్నీ మన దగ్గరికి వచ్చేసాయి, సెల్ ఫోన్లోకి వచ్చేసాయి.
తాగిన మైకంలో మనిషి శక్తి రెట్టింపోతుంది. బహుశా ఈ సంజయ్ రాయ్ అన్నవాడు నోరు విప్పితే అసలైన విషయాలు బయటకు వస్తాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అన్నవాడు సిబిఐ అదుపులో ఉన్నాడు. వాడిని 4 పీకితే వాడే అసలు ఏం జరిగిందని చెప్తాడు కదా. బహుశా 2 వారాల తర్వాత సిబిఐ ఏం జరిగిందో ఏంటన్నది చెప్తుందేమో. మనం వేచి ఉండక తప్పదు. అంతకు మించి మనం ఏం చేయలేం. ప్రస్తుతం సిబిఐ మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే సిబిఐ కేసు టేకప్ చేసింది. రేపొద్దున ఏం జరుగుతుంది ఏంటనేది చెప్పాల్సింది సిబిఐ. కాబట్టి చెప్పే వరకు మనం కొద్దిగా ప్రశాంతంగా ఉందాం. అప్పటిదాకా లేనిపోని ఊహలు, రూమర్లు ఇవన్నీ స్ప్రెడ్ చేసి అనవసరమైన అనుమానాలకి తావు ఇవ్వకుండా ప్రశాంతంగా జరగాలి. అసలైన దోషులు తొందరలోనే పట్టుబడికి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించి మ్యాక్సిమం పనిష్మెంట్ మన దేశంలో మరణశిక్ష, అంటే ఉరి తీయడం. దోషి ఎవడైనా సరే పట్టుకొని తొందరగా వాడికి మరణశిక్ష విధించాలని నేను డిమాండ్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అలా జరగాలని మనం అందరం కోరుకుంటాం. అలా జరిగితే ఒక మెసేజ్ సమాజానికి ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా చిన్న భయం అనేది ఏర్పడుతుంది. ఇక మరొక రూపం ఏంటంటే ఈ లేడీ డాక్టర్ డైరీ రాసుకునే అలవాటు ఉంది. ఆ డైరీలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ బట్టబయలైపోతాయన్న భయంతో కొంతమంది రేప్ చేసి చంపేశారని. మరి ఆ డైరీ ఎక్కడుంది? ఆ డైరీలో వీళ్ళకి తెలిసిన విషయాలేంటి? ఒక్కటంటే ఒక్కటన్నా బయట పెట్టారా? అలాగే ఆ హాస్పిటల్లో అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ ఈ లేడీ డాక్టర్కి తెలిసింది. అవన్నీ బయట పెడతానని చెప్పడంతో భయపడిపోయి ఆ హాస్పిటల్కి సంబంధించిన కొంతమంది ఈ లేడీ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి చంపేశారని మరొక కథనం. దానికేమన్నా సాక్ష్యాలు, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఇదేమన్నా సినిమానా? ఆ యువతి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించింది. ఈమె తండ్రి చిన్నపిల్లల స్కూల్ డ్రెస్సులు అమ్ముతూ ఆ వచ్చే ఆదాయంతో తన కూతుర్ని చదివించాడు. ఈ లేడీ డాక్టర్కి అంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ హాస్పిటల్ అన్న తర్వాత అసాంఘిక కార్యకలాపాలు కామనే. ప్రతి హాస్పిటల్లో, అది ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి హాస్పిటల్ కూడా అవినీతి ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే ఈ ఆర్జికర్ హాస్పిటల్ కూడా అవినీతి ఉండొచ్చు. అది ఈ లేడీ డాక్టర్ చూసి ఉండొచ్చు. కానీ ఈ లేడీ డాక్టర్ బయటపెట్టాల్సిన అవసరం ఉందా? అంత ధైర్యం చేస్తుందా? తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్పితే తనకేం పట్టింది? ఇది కూడా ఒక రూమరే. కానీ ఏది వాస్తవం అన్నది రేపొద్దున సిబిఐ బయట పెట్టాలి. అప్పటిదాకా మనందరం వేచి ఉండక తప్పదు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉందాం. ఈ కేసులో ఇంకేమైనా విషయాలుంటే అవి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.